ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు విచారణకు వచ్చిన జర్నలిస్ట్ రాధాకృష్ణ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గంట పాటు విచారణ అనంతరం కూడా ఆయన వెళ్లిపోయారు. అయితే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ, కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు విచారణకు వచ్చిన జర్నలిస్ట్ రాధాకృష్ణ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గంట పాటు విచారణ అనంతరం కూడా ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ, కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్డేట్ ను చూస్తున్నాం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రోజు విచారణకు వచ్చిన జర్నలిస్ట్ రాధాకృష్ణ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గంట పాటు విచారణ అనంతరం కూడా ఆయన వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ప్రెజెంట్ జర్నలిస్ట్ రాధాకృష్ణ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. 1 అవర్ పాటు కూడా ఈ విచారణ కొనసాగినట్టుగా తెలుస్తోంది. విచారణ అనంతరం కూడా ఆయన వెళ్లిపోయారు. అనంతరం కూడా కొండా విశ్వేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు. సాక్షుల స్టేట్మెంట్స్ ను ఆధారాలుగా చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో యూజ్ చేయబోతున్నారు పోలీసులు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ, కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షులుగా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కొండా విశ్వేశ్వరరెడ్డి కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆయనని సిట్టు బృందం విచారిస్తుంది. ఆయన ఫోన్తో పాటు ఆయన డ్రైవరు, ఆయన పిఏ, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సహాయకుల ఫోన్లను కూడా సిట్టు గుర్తించడం జరిగింది, ట్యాప్ జరిగినట్టు. దానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆయన దాదాపు గంట సేపు పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆయనను పంపించేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన వెళ్ళిపోయారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ను సిడిఆర్లోనే గుర్తించారు. ఏదైతే రివ్యూ కమిటీకి పంపించే లిస్టులో కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్ ఉన్నట్టు సిట్టు గుర్తించింది. గత ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయన ఫోన్ని ట్యాపింగ్ చేసి ఆయన గెలవకుండా చేయాలనే ప్రయత్నం చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇక దానికి సంబంధించే ఆయనకి ఎవరెవరిపైన అనుమానాలు ఉన్నాయి, వారికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఆయన స్టేట్మెంట్ అనంతరం బయటికి వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇక సిట్టు దర్యాప్తులో వేగం పెంచింది. సాక్షులను వరుసగా పోలీస్ స్టేషన్కి పిలిచి విచారణ చేస్తుంది. వారి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటుంది. అదేవిధంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇద్దరిని ఒకసారి ప్రభాకర్ రావు, మరొకసారి ప్రణీత్ రావును పిలిచి ఇట్లా సిట్టు విచారిస్తుంది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటుంది. ఈ విచారణలో వేగం పెరిగింది. సాక్షులు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారందరినీ కూడా సాక్షులుగా ఒక్కొక్కరినిగా పోలీస్ స్టేషన్ పిలుస్తుంది. దాదాపు నెల రోజుల నుంచి 300కు పైగా సాక్షుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్లకు మాత్రం సంబంధించే నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క లీడర్ ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో కాంగ్రెస్, బీజేపీలో వారందరినీ కూడా పిలిచింది. ఇక జర్నలిస్టులను కూడా వారం నుంచి పిలుస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 10 మంది జర్నలిస్టులను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాధాకృష్ణ స్టేట్మెంట్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇక V6కు సంబంధించిన CEO అంకం రవిని కూడా విచారణకు రావాలని చెప్పేసి సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక వరుసగా
బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూనే ఇటు నిందితులకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో అనేక ఆధారాలు సేకరించారు సిట్టు. ఇప్పుడు దర్యాప్తులో వేగం పెంచారు. ప్రభాకర్ రావు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తులో కూడా స్పీడ్ పెరిగింది. ఎందుకంటే గతంలో నిందితులు అరెస్ట్ అయిన సమయంలో హడావుడి జరిగింది. తర్వాత 14 నెలల నుంచి కొంచెం సబ్దుగా ఈ కేసు ఉండే. ఆ తర్వాత ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఎవరైతే కీలకమైన వ్యక్తులు బాధితులుగా ఉన్నారో వారందరి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిగా రోజు సమయం ఇచ్చి వారిని పిలిచి రికార్డ్ చేస్తున్నారు. ఇక బండి సంజయ్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. అంతేకాదు ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినాయి. అందులో భాగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నుండి పోటీ చేస్తున్న బీజేపీ నుండి ఎంపీగా పోటీ చేసిన సమయంలో కూడా ఆయన ఫోన్ నెంబర్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పుడు సిట్ గుర్తించింది. వాటిపైనే ఆయన వివరణ తీసుకుంటున్నారు. మీపైకి ఏమైనా అనుమానం వచ్చిందా, ఫోన్ ట్యాపింగ్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా, వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ల సాక్షుల స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఈ కేసులో ఉండబోతుంది. సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. ఒక వ్యూహాత్మకంగా సిట్టు దర్యాప్తు ముందుకు వెళ్తుంది. కావాల్సిన సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాతే కీలక నిందితులను నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, ఇప్పటి వరకు మొత్తం 618 మంది సాక్షులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళలో ఎంతమంది విచారణ పూర్తయింది, ఇంకా ఎంతమంది విచారణకు హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి సురేష్? అంటే ఇప్పటి వరకు 300కు పైగా సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇంకా ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తున్నారు. అంటే కేసు సీరియల్గా విచారణ చేస్తున్నారు. ఒక 1 by 1గా. ఎందుకంటే ఎవరెవరి ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్ చేశారో వారి లిస్ట్ అంతా తీసుకొని వారిని లిస్ట్ వైజ్గా చేసుకొని ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని, ఇలా రోజుకు 4 చొప్పున విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగే అవకాశం కనబడుతుంది. జూలై నెలంతా కూడా కీలకమైన సాక్షులను అందరినీ కూడా పిలిచి విచారణ చేసుకున్న తర్వాత ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, అదేవిధంగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, వీళ్ళందరికీ సంబంధించిన విచారణ కూడా కలిపి చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం కొంతమంది నిందితులు బెయిల్పై విడుదలై బయట ఉన్నారు. వారికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇక బాధితులనే వరుసగా పిలుస్తున్నారు. అంటే రోజుకి 4 చొప్పున స్టేట్మెంట్కి పిలుస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు 300 మంది సాక్షుల స్టేట్మెంట్ పూర్తయింది. ఇంకా మిగతా వారందరికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేవారంతా చాలా కీలకమైన బాధితులు. ఎందుకంటే గతంలో సిట్కి సహకరించిన వారు, సిట్తో ఉన్నవారు, వారందరికి సంబంధించి ఎస్ఐబికి సహకరించిన వారు, వారందరితో ఉన్నవారు, వారందరికి సంబంధించిన సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఇప్పుడు బాధితుల స్టేట్మెంటే రికార్డ్ చేస్తున్నారు. అందులో చాలా కీలకమైన నేతలు, వ్యాపారస్తులు, జర్నలిస్టులు, ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరిగా విచారణ కొనసాగుతుంది. అవన్నీ కూడా సాక్షుల స్టేట్మెంట్ కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 100 పేజీల డాక్యుమెంట్ని పోలీసులు సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ త్వరలో చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ రోజు విచారణకు జర్నలిస్ట్ రాధాకృష్ణ వచ్చారు. ఆయన స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. గంట పాటు విచారణ కొనసాగింది. ప్రెసిడెంట్ కొండా విశ్వేశ్వరరెడ్డి విచారణ కొనసాగుతోంది. అయితే వీళ్ళిచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా తదుపరి విచారణ స్పీడప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.